ప్రభుత్వం డీఎస్పీ నెలనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని నళిని ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. నళిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామచంద్రరావు వెంట మాజీ పార్లమెంటు సభ్యులు బోర నరసింహ గౌడ్, ఎమ్మెల్సీ అంజురెడ్డి, బీజేపీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లాగుతూ వస్తుంది. ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికారనుకోండి, దొరికితే బాగుంటుంది. నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అసలు ఎవరో ఒకరు ఏసీ తీయాల్సి ఉంటాయి. ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదంతో వారు పోలీసు ఫోర్స్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినందుకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి, ఆ రాజీనామా తర్వాత డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి, మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పిన విషయం ఏంటంటే, వారికి రావాల్సినటువంటి ఎంటైర్ బెనిఫిట్స్ అది దాదాపు 2-3 కోట్ల పైన ఉంటాయి, అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఆ రోజు 16 పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినటువంటి సంజాయిషి కానీ, అప్పుడున్న పరిస్థితులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదనో, లేకుంటే ఆ ఒక బెనిఫిట్స్ ఇవ్వాలనేటటువంటిగా ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేటటువంటి ఆలోచనతో నళిని గారు ఈరోజు మానసిక తాపానికి వారు గురయ్యారు. మరి వారి ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. అనేక రకాలైనటువంటి వారి సంబంధించినటువంటి ఏవైతే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా, వివిధ ఆర్గాన్స్ కూడా